ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినాలి. ఈరోజు వాక్యము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనము. ఏలియా ఆ చిన్నవాణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆమె. ప్రభునందు దేవుని పిల్లారా, చదవబడిన వాక్యములో ఒక విధవరాలు యొక్క కుమారుడు, మూడో వ్యక్తి ఏలియా ప్రవక్త, ముగ్గురు కనపడుతున్నారు. ఈ ముగ్గురిలో ఆ విధవరాలు కుమారుడు చనిపోయి ఉన్నాడు. చనిపోయిన అతని గురించి ఆ తల్లి దైవజనునికి చెప్పుకుంటా ఉంది. దైవజనునికి చెప్పుకుంటా ఉంది. ఏమని? అయ్యా, నా కుమారుడు చనిపోయినాడు అని. అప్పుడు ఆ ప్రవక్త ఆ బిడ్డను తీసుకొని తన గదిలోనికి తీసుకొని వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డను దేవుడు బ్రతికించినాడు. చనిపోయిన బిడ్డను తీసుకొని వచ్చి దిగి వచ్చి ఆ దైవజనుడు ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించుచున్నాడు. అయితే దేవుని పిల్లారా, ఇలాగే ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు చనిపోతున్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా చనిపోతున్నాడు. దీని గురించి చాలా వరకు మనుషులు ఎందుకు మనిషి పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అని మనసును ఉంచకుండా, తెలుసుకోకుండానే చనిపోతున్నాడు. చనిపోయినాక మళ్ళా బ్రతికే అవకాశం ఏమన్నా ఉందా, లేక చచ్చిపోవడమేనా అని తెలుసుకోకుండా చనిపోతున్నాడు. తెలుసుకోకుండా చనిపోయే వారికి దేవుడు మళ్ళీ బ్రతికే అవకాశం ఉంది. మంచి చనిపోయిన తర్వాత బ్రతికే అవకాశం ఉంది. బ్రతికిన తర్వాత చనిపోవలసిన అవసరం ఉండదు. మనిషికి నిత్యజీవం ఉందని తెలియకుండా, మనసును పెట్టకుండా చనిపోతున్న ప్రతి ఒక్కరికి తెలియపరచాలని దేవుడు ఈ రోజుల్లో దైవ సన్నిధిలో ఏర్పరిచి ఉన్నాడు. ప్రపంచమంతా ఈరోజు, ఆ రోజులైతే ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఉండేది, కానీ ఈరోజు ప్రపంచమంతా కూడా దేవుని యొక్క ఆలయాలు కట్టించి, ఆలయాల్లో ఇలాంటి దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ, చచ్చిపోయే వాళ్ళారా
మీరు తెలుసుకోకుండా చనిపోతున్నారు, మీరు తెలుసుకోవాలి, చనిపోయినా మీరు బ్రతుకుతారు అని చెప్పేదానికి దేవుడు ఈ రాయచూడి ప్రాంతంలో, ఈ స్థలంలో ఆయన సేవకుని కూడా ఉంచి ప్రతి శనివారం ఈ శాల జరిగిస్తూ, ఈ శాలకు రావాల్సిన రప్పిస్తూ, బోధిస్తూ చనిపోకుండా బ్రతకాలి, చనిపోయినా కూడా బ్రతకాలి అన్న సత్యాన్ని తెలుసుకొని చావు లేకుండా నిత్య జీవము పొందడానికి దేవుడి శాల కార్యక్రమానికి ఇచ్చి ఉన్నాడు. ఈ సంఘాన్ని కూడా ఉంచి ఉన్నాడు, ఈ దైవ సేవకుని కూడా ఇక్కడ ఉంచి ఉన్నారు. అందుకే ఈరోజు చనిపోయిన వారు ఇక్కడ బ్రతికిన వారు ఉన్నారు, చనిపోయిన వారు ఇక్కడ బతికిన వారు ఉన్నారు. చనిపోతారు అన్న రోగాలు బాగు చేసిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. బాగుపోయినారు కూడా ఎందరో ఇక్కడ ఉన్నారు, బాగైన వారు కూడా ఎందరో ఇక్కడ ఉన్నారు. అందుకే నన్ను కూడా ఇక్కడ ఉంచి ఉన్నాడు దేవుని పిల్లారా. అందుకే శాలకు కూడా అనేక మందిని దేవుడు రప్పించబోతున్నాడు. అనేకం రప్పించాలంటే వచ్చిన నీవు తెలుసుకోవాలి. అది ఏమిటంటే ఈ వద్దు ఒక అంశము, చనిపోయిన వారు బ్రతకాలంటే ఏమి చేయాలి? చనిపోయిన వారు బ్రతకాలంటే ఏం చేయాలి? చనిపోయిన వారు బ్రతకాలంటే ఏదో చేయాలి కదా. సావకుండా బ్రతకడానికి అన్నం తింటున్నావు, నీళ్ళు తాగుతున్నావు, చచ్చిపోయి చెప్పొచ్చా మందు వాడుతున్నావు. చనిపోయినా తిరిగి బ్రతకాలంటే ఏం చేయాలి? అది కూడా కేంద్రం నేర్చుకోవాలి కదా. నేర్చుకోకంటే బ్రతుకుతామా? బ్రతకపోతే నిత్యం మనం పొందగలుగుతామా? తెలియకుండా వెళుతున్నారు, కానీ తెలుసుకున్నవాడు మాత్రము నిత్యమనము నాకు వద్దయ్యా, చనిపోయిన తిరిగి బ్రతకాల, నిత్య జీవం నేను పొందాలనుకుంటాడు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. బోలో యేసు మహారాజుకే. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు చనిపోయిన వారు బ్రతకాలంటే ఏమి చేయాలని ఈరోజు శాల వాక్యములో అంశం మీద కొన్ని మాటలు తెలియపరుస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఆ మాటలు చేసిన యెడల చనిపోయినా కూడా మనం బ్రతకగలము. మరి దేవుని పిల్లారా, ఇంతవరకు మనము చెప్పుకున్నట్లు సారపతిలో ఉన్న వెదరాలు కుమారుడు బ్రతకడానికి ఇక్కడ కొన్ని కారణాలు కనబడుతున్నాయి. ఆ కారణాలు ఒక 4-5 విషయాలు మీకు చెప్తాను. ఈ 4-5 పనులు చేసేస్తాను, చనిపోయిన వారు బ్రతకగలుగుతారు. ఈ స్థలంలో దేవుడు నిరూపించిన విషయాలను ఒక ముగింపులో చెప్తారు. చూడండి, 20వ వచనంలో మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఒక మాట కనపడుచున్నది. అది ఏమిటంటే, దేవుని పిల్లారా, దైవజనుడు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట చెప్తాడు అక్కడ. ఏమిటి ఆ మాట అంటే, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ ఎదవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవా కుమారు పెట్టి. ఇందులో ఏం కనపడుతుంది ఇక్కడ? దేవుని పిల్లారా, దైవజనుని చనిపోయిన కుమారుని ఇంటికి రానిచ్చింది ఆ తల్లి. దైవజనుని ఇంటికి రానిచ్చింది, ఆ ఇంట్లో చేర్చుకున్నది. చేర్చుకొనినందున ఆ బిడ్డ బ్రతకగలిగినాడు. ఆ దైవజనుడు ఆ ఇంటికి రానియకపోతే ఆ బిడ్డ బ్రతికేవాడు కాదేమో. ఆ ఇంట చేర్చుకున్నది. అందుకే దేవుని పిల్లారా, మరి యేసు ప్రభువు వారు కూడా ఆయనకున్న సర్వాధికారమును ఇచ్చి
యోగ్యమైన కుటుంబాలకు వెళ్ళండి అన్నాడు మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో. అయితే ఏ ఇల్లు యోగ్యమైనదో చూసి వెళ్ళండి, ఆ ఇంటికి శుభమని చెప్పండి అన్నాడు. ఆ శుభమని చెప్పినప్పుడు యోగ్యమైన ఇల్లు అయితే, నిన్ను కరెక్ట్గా చేర్చుకున్న ఇల్లు అయితే ఆ ఇంటికి శుభము కలుగుతుంది. లేకపోతే మీ సమాధానము తిరిగి మీకే వచ్చేస్తుంది. మీరు చెప్పిన మాట ద్వారా వారికి శుభము కలగదు. అంటే అలాంటి చనిపోయేవారు ఆ కుటుంబీకులు బ్రతకలేరు. చనిపోయినా మళ్ళీ బ్రతికే అవకాశము వారికి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 13వ వచనంలో ఈ మాటలు ఉంటాయి మత్తయి సువార్తలో. గనక ఏది ఏమైనా ఈరోజు ఒక్కటిగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, చనిపోయిన వారు తిరిగి బ్రతకాలంటే దైవజనుని మన ఇంట చేర్చుకుంటే ఒక మనసు కలిగి ఉండాలి. చేర్చుకున్నప్పుడే దేవుని పిల్లారా, ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడే, ఆ ప్రకారం చేసినప్పుడే నిజంగా మనము చనిపోయిన తిరిగి బ్రతికే శక్తిని దైవజనుని యొక్క బోధ ద్వారా మనము సంపాదించుకోగలం. దైవజనుల బోధ ద్వారా మనం సంపాదించుకోగలము. ఒకటి ఇంట చేర్చుకునేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా వరకు తెలియక ఒక ఇంటికి ఒక దైవజనుడు పోయినప్పుడు ఆ దైవజనుని బాధ పెట్టడము, ఆ చేర్చుకున్న కుటుంబాలను బాధ పెట్టడము, ఆ వీధి వారు ఆ ఊరు వారు బాధ పెట్టినప్పుడు ఆ ఇంటి వారు కూడా ఎందుకులే మనకు వచ్చిన బాధ, వద్దులే అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. కానీ తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, దైవజనుడు మన ఇంట వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడే మనము చనిపోయిన బ్రతకగలము. కానీ లేకపోతే చనిపోయినా బ్రతికే అవకాశము ఉండదు. నిత్య జీవం అనేది పొందుకోలేము, నిత్య మరణము తప్పించుకోలేం. కనుక చేర్చుకునే ఇంటి వారైనా, ఆ ఇంటికి అభ్యంతరపరిచేవారైనా, ఎవరైనా చనిపోతే తిరిగి బ్రతకాలంటే యేసయ్యను ఆయన సేవకుని చేర్చుకోవాలి. ఆ యొక్క యేసయ్య సేవకుని చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్నట్లే. యేసు ఉన్న ఇంటిలో మరణం ఉండదు, రోగం ఉండదు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు. ఆయన లేకపోతే దయాలుంటాయి, అన్నీ ఉంటాయి. అందుకే ఆ యొక్క సారపతిలో ఆ విధవరాలు, ఆ వృద్ధురాలు చనిపోయిన కుమారుని బ్రతికించడానికి కారణం ఏమిటంటే, దేవా ఆమె ఇంట చేర్చుకున్నదయ్యా అనే సేవకుని. చూసినారా, చేర్చుకునేవారుగా ఉండాలి. రెండవదిగా చనిపోయడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. రెండవదిగా మన పిల్లలు చనిపోవడానికి, లేక మనము చనిపోవడానికి, మన కళ్ళ ముందరే మన పిల్లలు చనిపోవడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. దేవుని పిల్లారా, బాగా గమనించండి. 18వ వచనంలో చూస్తే చనిపోవడానికి కారణం ఏమిటో ఆ తల్లే చెబుతుంది. చూడండి, ఆమె ఏలియాతో, దైవజనుడా, నా ఎదుకు నీవు రాని నిమిత్తమేమి నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా ఎదుకు వచ్చితివా అని మనవి చేయగా, దేవుని పిల్లారా, నా పాపాన్ని జ్ఞాపకము చేసి నన్ను కుమారుని చంపడానికి వచ్చినావా అంటుంది. అవును, దైవజనుడు జ్ఞాపకము చేయకపోయినా పాపానికి వచ్చే జీతమని, మరణమని వాక్యము చెప్పినట్లు ఆ సమయానికి దైవజనుడు వెళ్ళకన్నా కూడా ఆ కుమారుడు చనిపోయేవాడే. ఎందుకు? పాపం వారిలో ఉంది కనుక. అయితే దైవజనుడు పోయి పాపాన్ని గుర్తు చేశాడంట. గుర్తు చేసిన తర్వాత పాపం నుంచి విడుదల పొందాలని చెప్పి దేవుడు ఏం చేసినాడు? మరణకరమైన జబ్బును రప్పించి ఆ బిడ్డను చంపినాడు. అర్థమైందా? చంపేది మాత్రమే దేవుని విషయమే. జీవమరణాలు
నరుని యొక్క జీవమరణాలు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. అయితే అలాగే చనిపోవడానికి కారణం ఏమిటంటే పాపము. అందుకే దేని పిల్లారా, రోమా పత్రికలో 6వ అధ్యాయంలో 23వ వచనంలో మాట ఉంటుంది, పాపానికి వచ్చు జీతము మరణమని. ఆ పాపము ఎవరిలో ఉందని రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో స్పష్టంగా కనపడుతుంది. ఏ భేదము లేదు. ఏం లేదంట? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారంటే చనిపోయి తిరిగి బ్రతకలేకపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఆ పాపాన్ని బట్టి తిరిగి బ్రతకలేకపోతున్నారు. అమ్మా, ఆమె లేపండి, కొట్టి నిద్రపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోయిన వారికి నేను వచ్చి మట్టికాయ వేస్తా, జాగ్రత్త. నిద్రపోకుండా ఎవరైనా సరే, ముసలి సరే, ముసలి సరే, మట్టికాయ వేస్తా నిద్రపోతే. అందుకు కాదు నువ్వు వచ్చింది. నువ్వు చచ్చిపోతే తిరిగి బ్రతకడానికి దేవుడు ఎక్కడికి నడిపించినాడు. అది నేర్చుకుంటే బ్రతుకుతావు, చనిపోయినా కూడా చావు లేకుండా. నేర్చుకోకుండా ఏం బ్రతుకుతావు? నిద్రపోతే ఏం నేర్చుకుంటావు? అందుకే మట్టికాయ వేస్తా నీ మేలు కొరికే. అందుకే దేవుని పిల్లారా, పాపం అంటే ఏమిటి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఏమిటంటే దేవుని పిల్లారా, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమం అనేది కూడా? ఆజ్ఞ ఏమిటో నిర్గమకాండం 20వ అధ్యాయంలో స్పష్టంగా రాయించినాడు. ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు. తప్పిపోయిన ఆజ్ఞ ఆది కాండంలో ఆది మానవులు, అది కాదు కానీ ఇప్పుడు 10 ఆజ్ఞలు రాయించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆజ్ఞలు ఏ తల్లిదండ్రులు అయితే నెరవేర్చారో వారి పిల్లల మీదకి 3-4 తరముల తండ్రుల దోషాలు వస్తాయంట. ఆ దోషాల ద్వారా పిల్లలు చనిపోతున్నారు. ఆ దోషాల ద్వారా పిల్లలు చనిపోతున్నారు. బాగా గమనించిన ధ్యాన పిల్లారా, మరి ఈరోజు సార్పతులో వెదరాలు కుమారుడు చనిపోవడానికి కారణం ఏమిటి? దైవజనుడు పాపాన్ని గుర్తు చేసినాడు. గుర్తు చేసిన తర్వాత చనిపోయినాడు. అందుకే ఏమంటుంది, నా పాపాన్ని జ్ఞాపకం చేసి నా బిడ్డను చంపడానికి నువ్వు వచ్చినావా అంటే, అవును, నీ రాకపోయినా చనిపోయేవాడు నీ బిడ్డ. అమ్మా, నీ పాపాన్ని విడుచు, నీ బిడ్డ బ్రతుకుతాడు అని చెప్పడం కోసమే దేవుడు అలాంటి కార్యం అక్కడ చేసుకున్నాడు. కనుక ఈరోజు ఏ తల్లి తండ్రి అయినా బిడ్డల కళ్ళ ముందర చనిపోతున్నారంటే, బాధపడుతున్నారంటే, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎన్నిసార్లు కాపాడినా మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏమిటి? పాపము తెలియక, పాపాన్ని బట్టి చనిపోతున్నామని తెలియక. తెలిసిన సహోదరులు సహోదరులు అంటారు, అయ్యా తెలియక ఇలాంటి పాపం చేసినాం, అందుకే నాకు నా బిడ్డలకు ఇలాంటి కర్మ పుట్టిందయ్యా, తెలియక చేసినామయ్యా అని ఒప్పుకునే వారు ఎందరో ఉన్నారు. ఇంకా తెలియకుండానే ఉంటున్నావా? నీ బిడ్డ మరణానికి కారణమవుతున్నావా? నీ మరణ సమయంలో నీకు చూడవలసిన నీ బిడ్డే నీ ముందర చనిపోతా ఉన్నారా? చనిపోకూడదు. చనిపోయే పరిస్థితి ఉన్నా కూడా బ్రతకాలంటే నీ పాపమే కారణమని తెలుసుకొని, ఆ పాపం అనగా దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమే పాపమని తెలుసుకొని, ఇప్పటికైనా తెలుసుకున్న తర్వాత అయినా నీవు పాపాన్ని విడవాలి. విడవకపోతే 3-4 తరముల తల్లి దోషాలు వారి మీదకి వచ్చి వారిని చంపివేస్తాయి. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకటి, దైవజనుని ఇంట్లో చేర్చుకునే స్థితి కలిగి ఉండాలా. రెండవది, చనిపోవడానికి కారణము పాపమేనని కూడా తెలుసుకున్నది మరవకుండా, పాపము చేయకుండా తెలుసుకొని మన కళ్ళ ముందు మన బిడ్డ చనిపోకూడదు, మనముడక చనిపోకూడదు, చనిపోయిన తిరిగి బ్రతకడం కోసము ఆ పాపాన్ని మనం తీసేసుకోవడానికి నేర్చుకోవాలి.
దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మూడవదిగా చనిపోయిన బ్రతికించేది యేసు వారే అని తెలుసుకోవాలి. ఈ లోకములో చనిపోయినా అక్కడ బ్రతికించింది పాత నిబంధనలో యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడే ప్రతి ఒక్కరిని కూడా చనిపోయిన బ్రతికించే దేవుడు. ఆయన ఎవరంటే ఇప్పుడు పేరు మారింది, యేసు క్రీస్తు. యెహోవా అనగా ఉన్నవాడు అనున్నవాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే, కానీ ఇంకా ఎవరు లేరు. అంతేకాదు దేవుని పిల్లారా, మరణించిన వాడిని లేపుటకు అధికారము కలిగిన వాడు. అందుకే అంటాడు సువార్త పాఠాల్లో, చనిపోయిన వాడిని ఎందునో లేపి ఆ రోజు బ్రతికించిన ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు నేనేని రుజువు చేయట కొరకు భూలోకములో యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు చనిపోయిన వాడిని అనేక మందిని బ్రతికించినట్టు మనం చూడగలము. చనిపోయిన 4 రోజులు బ్రతికించినాడు. శతాధిపతి ఆ యొక్క కుమార్తెని, యాయిరు కుమార్తెని కూడా బ్రతికించినాడు. వెధవరాల కుమారి పాడుబడి బ్రతికించినాడు. తమిళలో ఎందరో అంగలార్పులు నాట్యంగా మార్చాడు. భూలోకంలో ఉన్నప్పుడు అదే అంగలార్పును నాట్యంగా మార్చండి. ఇదిగో చనిపోయిన వారిని లేపండి, రోగులు స్వస్థపరచండి, దయాల వెలకొట్టిన మన పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించండి అని నాకున్న అధికారం మీకు ఇస్తున్నానని 10 మంది శిష్యులకి ఇచ్చి పంపినాడు. దేవునికి మహిమ కలుగును గాక. 10 మంది శిష్యుల తర్వాత ఈ రోజు భూలోకమంతా శిష్యులై ప్రపంచమంతా ఈ సువార్త ప్రకటిస్తే తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేశాను తెలుసా? యేసయ్యను నమ్ముకున్నారు. నమ్ముకునే ముందు యేసు దేవుడు ఒక్కడే చనిపోయిన బ్రతికించే అధికారము కలిగిన దేవుడు అని చెప్పి మనం మూడవదిగా నేర్చుకొని మరవకుండా బ్రతకాలి. అందుకు ఆధారం కూడా ఏమిటంటే ఆయన చెప్పిన మాట ఎవరు కూడా చెప్పలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వర్షాలలో లాజరును బ్రతికించిన సందర్భంలో మార్త వండుకొని, అయ్యా చనిపోయి 4 దినాలు అయిందయ్యా అన్నప్పుడు, అమ్మా పునరుత్థానము చేయమని నేనే, నా యందు విశ్వాసం చూడడానికి చనిపోడు. ఒకవేళ చనిపోయినా బ్రతుకుతాడు. చనిపోయి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఈ మాట చెప్పినారా? ఆలోచించండి మీరే. ఎవరు చెప్పలేదు కనుక యేసువారు ఒక్కరే చనిపోయి ఎందుకంటే అధికారము సంపాదించడం కోసం మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూస్తే ఆయన అన్నాడు, నేనే ఆ దేవుని చెప్పి తెలుసుకోవడం కోసము నేను ఏ పాపాన్ని బట్టి అయితే మానవులు చనిపోతున్నారు ఆ పాపాలకు పరిహారంగా విమోచన క్రయధనముగా చనిపోవడానికి లోకానికి వచ్చిన. అందుకే 3 తిమోతి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో యేసుప్రభువు అంటారు, నిజంగా ఈ వాక్యము నమ్మదగినది, అయితే ఆ విశ్వాసం ఉంచిన పాపి నేనే పరిశుద్ధునిగా మార్చబడిన వారిలో నేను ప్రధానను అంటాడు. ఎందుకంటే నిత్య జీవం కోసం అంటాడు. పౌలు భక్తులు సాక్ష్యం ఇస్తారు. నిజమే, ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇస్తున్నారు. నేను కూడా సాక్ష్యం ఇస్తున్నా. మీరు కూడా తెలుసుకొని అనేక మందికి సాక్ష్యం ఇచ్చి ఎందుకు చనిపోతున్నారో, చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతికే అవకాశం లేదని తెలియకుండా చనిపోయే వారికి సాక్ష్యం ఇచ్చడం కొరకే మేము కూడా తెలుసుకొని ఏం చేయాలా? ఇప్పుడు ఆయన్ను నమ్మాలి. ఆయన్ను నమ్మాలి. ఆ నమ్మినప్పుడే చనిపోయిన తిరిగి బ్రతకగలుగుతావు, లేకపోతే చనిపోయిన తిరిగి బ్రతకలేవు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మాలా వద్దా? 4వదిగా ఏం చేయాలా? 3వది తెలుసుకోవాలా, 4వదిగా నమ్మాలా.
ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు దేవుడు సత్యదేవుడు, ఆ నాకు బదులుగా చనిపోయి తిరిగి లేచినాడు. మొదటి దేశం రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. ఏమని నమ్మాలంటే యేసు మృతి పొంది తిరిగి లేచని చెప్పి నమ్మాల. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరన్నా సరిపి తిరిగి లేచని నమ్మడానికి? ఈరోజు అందరూ అన్ని మతాల వారు యేసయ్య నమ్ముతున్నారంటే ఎందుకు నమ్ముతున్నారో తెలియక నమ్మే వారిని బాధ పెడుతున్నారు. నమ్మాల్సిందల్లా పోనిచ్చి నమ్మే వారినే బాధ పెడుతున్నారు. తెలియని వారు పాపం. అయితే వాళ్ళు బాధ పెట్టిన కూడా బాధ పొందుతున్నారు, కానీ తిరిగి వారిని బాధించడం లేదు ఈరోజు. ఎందుకు తెలుసా? తెలియక వాళ్ళు పాపం బాధ పెడుతున్నారు, తెలియక బాధ పెడుతున్నారని ఆ తెలియని చెప్పి జాలితో కరుణతో మరి చంపినా కూడా మరి బాధపడడం లేదు, సంతోషంగా చనిపోతున్నారు. ఎందుకు? వారు తెలియక యేసయ్యను చంపినట్లు నన్ను చంపుతున్నారు. ఎవరైనా ఎప్పుడైనా సవాల్సిందే. ఆయన గురించి చెప్పి తిరిగి వచ్చి చనిపోయినా కూడా కానీ పని కొరకు నేను మళ్ళీ తిరిగి బ్రతుకుతా కదా అనే సంతోషంతో ఈరోజు తెలుసుకున్న నిజ క్రైస్తవుడు తిరిగి వారికి చెప్పి చనిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే చనిపోవడం అంటే నిద్రిస్తున్నారే కానీ వాళ్ళు చనిపోవడం లేదు. యేసుక్రీస్తును పరిపూర్ణంగా నమ్మి నోటితో ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షణ పొంది చనిపోతే వారికి చావు లేదు. 4వదిగా నమ్మాలి. ఏమని నమ్మాలంటే చూడండి దేవుని పిల్లారా, అక్కడ ఏమైనా నమ్మిందా ఏమో 24వ వచనము చూడండి. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియో నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియో ఇందుచేత నేను ఎరుగుదును అనెను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది చనిపోతా ఉండి కూడా బ్రతికించినా కూడా ఆ దేవుని నమ్మకండా, దైవజనుని మాట నమ్మకండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ చనిపోయిన తిరిగి బ్రతకాలంటే కంపల్సరీ నమ్మాలి. యేసయ్య మాటలు నమ్మాలి. ఆ మాట చెప్పిన దైవజనుని నమ్మాలి. దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు అని అది తెలుసుకోకంటే నువ్వు దైవజను నమ్మలేవు, ఆయన మాటలు నమ్మలేవు. ఆయన మాట నమ్మకపోతే ఆయన మాటలు నీలో ఉండవు. ఆయన కూడా నమ్మిన వారివి, నమ్మిన దానివి కావు. కనుక యేసయ్యను నమ్మినట్లు చనిపోయిన బ్రతికించే దేవుడిని ఆయన మాటలో నమ్మాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నా మాటలు ఏమై ఉన్నాయంట, ఆత్మయో జీవమనై ఉన్నాయి నా మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వదిగా మనము చూస్తే ఆమె ఎక్కడికి వెళ్ళింది? చాలా మంది యేసయ్యను నమ్ముతున్నారు, అంతస్తులో లేరు. ఎవరు లేరు? అంతస్తులో లేరు. ఏ అంతస్తు? 2వ రాకడ అంతస్తు. యేసయ్య నమ్మినారు కానీ, రక్షణ పొందినారు కానీ, యేసయ్య త్వరగా వస్తాడు, ఆయన రాకలో ఎత్తపడకపోతే 7 శ్రమలు ఉన్నాయి, భయంకరమైన నిత్య నరకం ఉంది, మరణం ఉంది అని తెలియకుండా నిత్య జీవము బ్రతికించడం కొరకు ప్రాణమిచ్చిన దేవుడు 2వసారి వచ్చుచున్నాడు, చనిపోయిన తిరిగి బ్రతికిస్తాడు అన్న విశ్వాసము కలిగి జీవితాన్ని మార్చుకొని ఎప్పుడొచ్చినా నేను ఎత్తబడాలి అన్న అంతస్తు 2వ రాకడ అంతస్తులో లేరు. అందుకే ఈ తల్లి, ఆ సారపతి విధవరాలు, ఆ వృద్ధురాలు యాడికెళ్ళింది? దైవజనుడు ఉన్న అంతస్తులోనికి వెళ్ళింది. ఈరోజు దైవజనునికి ఏ అంతస్తు ఉండాలా? 2వ రాకడ అంతస్తు ఉండాలా? కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుని నమ్మిన వారే ఏం చూస్తున్నారు తెలుసా? జనాన్ని చూస్తున్నారు, దైవజను అందాన్ని చూస్తున్నారు, దైవజను యొక్క అంతస్తు చూస్తున్నారు. ఏ అంతస్తు? లోకంలో ఈ దైవజనుడు దేవుని నమ్ముకున్నాడు, సేవ చేస్తాడు,
పెద్ద మందిరం ఉందా లేదా? 2-3 అంతస్తులు కట్టారా లేదా? అవునా కదమ్మా? 2-3 అంతస్తులు కట్టారా లేదా? ఈ దైవజన మంచి తోమిన బట్టలు వేసుకున్నాడా లేదా? సూటు పుట్టు ఉందా లేదా? కారు ఉందా లేదా? బైకులు ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. అది కాదు. రాకడ అంతస్తు అనగా రెండవ రాకడ గురించి చెబుతూ చెప్పడమే కాకుండా మనసు మార్చుకొని పరలోకం కోసం బ్రతుకుతూ పాపము చేయకుండా బ్రతకండి, పాపము చేయకుండా బ్రతకండి, పాపము చేసి సావకండి అని ప్రకటిస్తే సంఘాలను విడిచిపోతున్నారు చాలామంది. విడిచిపోయినా పర్వాలేదు, మీరు బ్రతికే దానికోసం, చచ్చినా బ్రతికే దానికోసం మనసు మార్చుకుంటే మార్చుకోండి, లేకపోతే మీ ఇష్టం అని 1 పచ్చాలు చెప్పి 11సారి అరే నేను మనసు మార్చుకొని వస్తే రా, లేకపోతే రానే వద్దని చెప్పే దైవజనులు కొందరే ఉన్నారు. ఈ రాయచుట్లో మీ అయ్యగారు ఒక్కడే అనుకుంటా నేను అలాగే చెప్పేది. ఏమైనా ఉన్నారా ఇంకా? అమ్మా, రాయచుట్లో, కడప జిల్లాలో, లేక రాష్ట్రంలో, దేశంలో తెలియదు కానీ ప్రస్తుతానికి రాష్ట్రంలో అయితే లేరేమనుకుంటా. చాలామంది రాయచోట్ల దైవజనులు అబ్బరామయ్య గారు పిచ్చోడు అనుకుంటారు. ఈ మాట ఆ సంఘాలకు పోయి చెబుతా పోయినప్పుడు ఎట్లా అంటాడంటే, అవును మేఘారు పిచ్చోడే. ఏ పిచ్చి చెప్పండి? రెండవ రాకడ అంతస్తు కలిగిన పిచ్చి. ఒకటి దేవుని పిచ్చి అయితే, రెండవ రాకడ అంతస్తు కలిగిన పిచ్చి. అంతస్తులో ఉండాలి, పరలోకానికి వెళ్ళాలి. దేవునికి మహిమ గాక, దేవునికి స్తోత్రము గాక. బోలో యేసు మహారాజుకే. చూసినారా? అంతేకాదు, ఇంకా దేవుని పిల్లరా 19వ వచనంలో ఆమె ఎక్కడికి వెళ్ళిందో మనకు కనపడుతుంది. అదే 1 రాజులు 7వ అధ్యాయము 19వ వచనం. అతడు నీ బిడ్డను, ఆ దేవుని పిల్లారా, అతడు నీ బిడ్డను నా చేతికి మమ్మల్ని చెప్పి ఆమె కవిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి. దైవజనుడు ఏం చేసినాడు? అంతస్తులోనికి అప్పుడు తీసుకొని వెళ్ళాడు. నిజమైన దైవజనుడు, దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు ఎలాగుంటాడు? తను రాకడ అంతస్తులో ఉంటాడు. వచ్చిన చచ్చిపోయిన బిడ్డలను ఆ రాకడ అంతస్తులోనికి తీసుకుని వెళ్ళే దైవజనుడుగా ఉంటాడు. అర్థమైందా ఈ మాట? రెండవ రాకడ అంతస్తులోనికి తీసుకుని పోయే దైవజనుడుగా ఉంటాడు. దేవునికి మహిమలను గాక, దేవునికి స్తోత్రములను గాక. బోలో యేసు మహారాజుకి. మరి ఆ చిన్న బిడ్డ తీసుకుని పోయినప్పుడు వెళ్ళినాడా, తిరగబడినాడా? చనిపోయిన శవం ఎలా తిరగబడుతుంది? తిరగబడదు కదా. నీ నాన్న అంతస్తులనికి అంటుందా? చనిపోయిన శవము అందు. నిజంగా చిన్న బిడ్డ వలె యేసుక్రీస్తుని తెలుసుకొని నమ్మి రెండవ రాకడకు అంతస్తు కొరకు ఎదురు చూసేవారు దైవజనుడు ఏ అంతస్తులో ఉన్నాడో ఆ అంతస్తులోనికి ఎదుగుతారు. కానీ ఈ లోకంలో వాడిని చూసి, ఈయన చూసి, చూటు చూసి, బూటు చూసి, కారు చూసి, మందిరాలు చూసి ఎవరు కూడా సంఘాలకు వెళ్ళరు. కానీ అది లోకస్తుల యొక్క అభిప్రాయము, లోకస్తుల యొక్క విశ్వాసము. జనాన్ని చూసి, ఎందుకంటే సువార్త చెప్పకపోతే చాలామంది యేసుప్రభుని తెలియని వారు పోయా యేసుప్రభు చర్చిలో ఉన్న మనుషులు ఉండేదే. మా గుళ్ళకాడు చూడు, ఆ తిరుమల చూడు ఎంతమంది ఉన్నారో, తిరుమలలో కోట్ల మంది వస్తారు ఏడో చెబుతూ ఉంటారు. ఇంకా వారికి ఈరోజు యేసుకృష్ణుని తెలుసుకున్న వారికి తేడా ఏమన్నా ఉందా? తేడా ఉండదు. కనుక ఏం చూడాలి? దైవజనుడు ఉన్న రెండవ రాకడ అంతస్తు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు దైవజనుతో ఉంటాడు. అప్పుడే కార్యాలు జరుగుతాయి, అప్పుడే కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగాక. ఆరవదిగా మనము చూస్తే అందుకే అంటాడు కదా, 5వదిగా ఆ 19వ వచనం అంతస్తు గురించి రాయబడి ఉంది. మొదటి దేశం రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. తిరిగి బ్రతుకుతానా లేదా? రాకడంతస్తు కలిగి చనిపోయిన వారు తిరిగి బ్రతికినట్లు మనం అక్కడ చూడగలం. 6వదిగా చెప్పే మాట ఏమిటంటే, దేవుని పిల్లారా బాగా గమనించండి, దైవజనుడు ఆ అంతస్తులో ఉండి ప్రార్థించే దైవజనుడుగా ఉంటాడు. ఏ దైవజనుడుగా ఉంటాడు? ఆ 2వ రాకడ అంతస్తులో ప్రార్థించే బిడ్డగా దైవజనుడుగా ఉంటాడు. ఆ మృతులైన వారిని ఎక్కడికి రమ్మంటాడు? ఎక్కడ తీసుకుని వెళతాడు? అంతస్తులో తీసుకుని వెళ్ళమంటాడు. ఆ అంతస్తే దేవుని యొక్క మందిరం. ఆ అంతస్తే మందిరములో ప్రార్థన పీఠం. ఆ ప్రార్థన పీఠంలో ఎలాగ చేస్తాడు? యేసయ్య చచ్చిపోయిన బిడ్డలు బ్రతికించు, యేసు అడుగుతూ వెళ్ళిపోతాడా? కాదు, ముమ్మారు ప్రార్థిస్తాడు. ముమ్మారు ప్రార్థిస్తాడు ఆ దైవజనుడు, రాకడ అంతస్తు కలిగిన దైవజనుడు. ముమ్మారు ఏలియా ప్రార్థించినాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డ బ్రతకడానికి ముమ్మారు ప్రార్థించినాడు. అలాగే నేను కూడా కలిసి 2వ రాకడ అంతస్తు అనగా ప్రభు యొక్క పాదాల దగ్గర మార్తా చెల్లెలైన మరియమ్మలాగా, మార్తా చెల్లెలైన మరియమ్మలాగా ఉత్తమమైన బోధ వింటూ ఆ ప్రకారము చేస్తూ దేని పిల్లరా ఈ 6 విధాల ఆయన పాదాల దగ్గర ఉండి ప్రార్థిస్తూ ఆ యొక్క దైవజనుడి యొక్క అంతస్తు కలిగి ఎవరైతే ఉంటారో వారే చనిపోయినా బ్రతుకుతారు. 2వ రాకడ దినాన ఇంకా కన్న ముందరే మన బిడ్డ చనిపోయినా కూడక, చనిపోయే స్థితిలో ఉన్నవారు కూడక మన కన్న ముందర మన బిడ్డలు చనిపోకుండా వాళ్ళు బ్రతికింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎన్నో సాక్ష్యాలు దేవుని పిల్లారా. అలాగే నేను కూడా నా భార్య చనిపోతే 2005వ సంవత్సరం ఆగస్టు నెలలో సాయంకాలం 6 గంటలకు చనిపోతే నైట్ 9:30 గంటలకు వచ్చి చనిపోయిన శవానికి ప్రార్థన చేసిన, ఎప్పుడు నా కోసం బ్రతికించు ప్రభాని కాదు, కానీ 2వ రాకడను నమ్మిన వారు ఖచ్చితంగా చనిపోయిన తిరిగి బ్రతుకుతుంది నమ్ముకున్నాను ప్రభువా. నేను నమ్ముకోవడమే కాదు, సంఘానికి బోధించాలంటే నా విశ్వాసం దృఢ విశ్వాసాన్ని బోధించడం కొరకు నీ చిత్తమైతే బ్రతికించంటే దేవుడు అప్పటికప్పుడే బ్రతికించినాడు. దానికి సాక్షి ఒక వృద్ధురాలు, ఆ యొక్క గొట్టివి రామాపురము. 2వదిగా మా బంధువురాలి ఒక బిడ్డ యవనస్తురాలు. 3వదిగా 8 సంవత్సరాల వయసు మరి కలిగిన నా కుమారుడు. దీనికి సాక్ష్యాలు. ఇంకా వీధుల్లో 4 రోడ్ల జనం పోయే కానరబిట్లో ఆ ఇంట్లో ఉన్నాం మేము కాపురము. ఆమె బ్రతికినప్పుడు బయటికి పాతాళం నుంచి వచ్చినప్పుడు ఆ పాతాళం చేసే ప్రార్థన భయంకర శబ్దంతో భూమి పైన వినపడింది. ఆ శబ్దమిని అనేక మంది దారిలో వెళ్ళేవారు, వందలాది మంది చూసినారు. ఆ 10 నిమిషాల్లోనే ఆ జనమంతా ఆనుకుడి కిటికీలో నుంచి. ఇది సాక్ష్యం. ఈరోజు నేను చెబుతున్నాను, నీ కళ్ళ ముందర నీ బిడ్డలు చనిపోకూడదంటే, 2వ చనిపోయినా కూడా 2వ రాకలో క్రీస్తుకి 2వ రాకలో బ్రతకాలంటే ఏం చేయాలి అనే అంశం మీద మీకు నేర్పించిన 6 పనులు చేయాలి. 1, దైవజన్ని మీ ఇంటికి చేర్చుకొని బోధ వినేవారుగా ఉండాలి. 2వది, దైవజనుడు చెప్పిన పాపాన్ని గురించి తెలుసుకొని ఆ కోపపడకుండా పాపాన్ని విడిచేవారుగా ఉండాలి. 3వదిగా చనిపోయిన బ్రతికించేది యేసుక్రీస్తు పరం ఒక్కరే చనిపోయిన బ్రతికించే అధికారం కలిగిన వారని చెప్పి తెలుసుకోవాలి. 4వదిగా యేసు వారి మాట నిజమని చెప్పేసి నమ్మాలి ఆ తల్లిలాగా. 5వదిగా దైవజనుని అంతస్తు అనగా నీ దైవజనుడు ఎలాగుండాలా? 2వ అంతస్తు రాకడ అంతస్తు కలిగి ఉండాలా. ఆ అంతస్తులోనికి నీవు కూడా చిన్న బిడ్డ వలె వెళ్ళి ఆ మాటలు విని దైవజనుతో ఏకీభించి ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రకటించేవారుగా ఉండాలి.
ఆరవదిగా దైవజంతో పాటు నీ యొక్క అనుభవం కూడా ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? అయ్యా ఒకటి రక్షించు ప్రభువా, 2 రక్షణ పొందినాక నీ 2వ రాకడకు సిద్ధపరచు. ప్రార్థన చేసుకుందాం దేని పిల్లారా. అందరూ కళ్ళు మూసుకొని లేచినప్పుడే ప్రార్థన చేసుకుందాం. అవును యేసయ్యా, నా కన్న ముందరే నా బిడ్డ చనిపోకూడదయ్యా, చనిపోయినా బ్రతకాలయ్యా, అసలు చనిపోకూడదయ్యా, దానికి కారణం నా పాపము కాకూడదయ్యా, నా బిడ్డ పాపంలో చనిపోకూడదయ్యా, నేను పాపంలో చనిపోకూడదయ్యా, చనిపోయినా నీ 2వ రాకల్లో తిరిగి బ్రతకాల యేసయ్యా. ఈరోజు విన్న మాటలు నన్ను స్థిరపరిచయ్యా, యేసయ్యా నన్ను స్థిరపరచు. దేవా నా పాపాలు కడుగు, శుద్ధి చేయి, నీ శిలువ రక్తముతో కడిగి